హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం మా నానమ్మ తయారు చేసే మిరియాల రసం ఒకసారి ఇలాగా కుండలో చేసి చూడండి. పాతకాలంలో ఇలాగే చేసేవారు. ముందుగా దీనికోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 స్పూన్ల వరకు కందిపప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను మినప్పప్పు వేసుకోండి. ధనియాలు 2 స్పూన్లు వేసుకోవాలి. ధనియాలు ఎంత వేసుకున్నారో దానిలో సగం జీలకర్ర వేసుకోండి, 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత మెంతులు 1/2 స్పూన్ వేసుకోండి. మరీ ఎక్కువ మెంతులు కాకుండా పావు అయితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని 2-3 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం మిరియాలు 1/2 స్పూన్ వేసుకోవాలి. తర్వాత 3 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాము, ఎండుమిరపకాయలు 3 వేసుకుంటే సరిపోతాయి. వెల్లుల్లిపాయ రొమ్మలు 8 నుండి 10 వేసుకొని ఇప్పుడు ఈ మొత్తం అన్నింటినీ కూడా బాగా వేయించేసుకొని పక్కకు పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత తీసుకొని ముందే నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు దీని రసాన్ని తీసుకొని వేరొక బౌల్లో వేసేసుకోండి. సుమారుగా 1 లీటర్ నీళ్ళు వచ్చేలాగా ఇక్కడ చింతపండు రసాన్ని తీసుకోవాలి. మొత్తం అంతా కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్న ఈ దినుసులన్నీ కూడా దీనిలో వేసేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. అని మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం ఇలా ఉన్నా సరిపోద్ది. ఇది ముందే రెడీ చేసి పెట్టుకున్నట్లయితే చాలా సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోద్ది. ఇప్పుడు పొయ్యి మీద కుండ పెట్టేసుకోండి. దానిలో వెన్నను వేస్తున్నాను. ఈ ప్లేస్లో కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు. ఈ బటర్ కొంచెం కరిగిన తర్వాత 4 వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఈ బటర్ కరుగుతూ ఉంటుంది కదా, దాంతోపాటు ఈ వెల్లుల్లిపాయలు కూడా వేగిపోతాయి. 2-3 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత దీనిలో 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోండి. పాతకాలంలో వెన్నతోనే చేసేవారు, నెయ్యి కానీ నూనె కానీ ఎక్కువ ఉపయోగించేవారు కాదు. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీనిలో 1 ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. మరి పెద్ద ఉల్లిపాయ కాదు, మీడియం సైజు ఉన్నది తీసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను కూడా వేయించేసుకోండి. తర్వాత 1 కొమ్మ కరివేపాకు ఫ్రెష్ది వేసుకోండి. ఫ్రెష్ది వేసుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు ఒక 2 తీసుకోండి. ఇది మనం మిరియాలు ఎండుమిరపకాయలు మిక్సీ చేసుకున్నాం కాబట్టి మీరు చూసి వేసుకోండి, ఒక 2 అయితే సరిపోద్ది. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా బాగా వేయించుకున్న తర్వాత ఒక టమాటా తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వీటి ముక్కలను కూడా వేయించేసుకోండి. ఇప్పుడు ఈ మూత పెట్టేసుకొని ఈ టమాటాలంతా కూడా మెత్తపడే వరకు ఒక 2 నిమిషాలు అలానే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి టమాటాలు మెత్తపడలేదో చూడండి. టమాటాలు మెత్తపడినట్లయితే ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ చేసి ఉంచుకున్న రసం పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని దీనిలో వేసేసుకోవాలి. మిరియాలు ధనియాలు జీలకర్ర వేసుకున్నాం కదా, దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి ఈ రసం చేసి పెట్టినట్లయితే దగ్గు జలుబు మాయమైపోద్ది. ఇప్పుడు ఈ పౌడర్ వేసిన తర్వాత 2-3 నిమిషాలు వేయించండి. ఆల్రెడీ మనం దినుసులన్నీ వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ వేయించే పని ఉండదు. 2 నిమిషాలు కలిపేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, తర్వాత దీనిలో ఆల్రెడీ మనం చింతపండు రసం తీసుకున్నాం కదా, ఆ రసాన్ని వేసేసుకోండి. చింతపండులో ఏదైనా ఉట్టు లాంటి చింతపండు ఉంటాయి కదా, కాబట్టి అడుగు వరకు వేసుకోకుండా లాస్ట్లో కొంచెం ఉంచేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. మీకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. తక్కువ కావాల్సిన వాళ్ళు తక్కువ, ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ రసాన్ని బాగా మరగనివ్వాలి. కుండలో చేసుకునేటప్పుడు కొంచెం పెద్దది తీసుకోవాలి, పొంగిపోద్ది. చూడండి, ఇలాగ కొంచెం పైన బుడగల్లా వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకొని తర్వాత 1 నిమిషం మాత్రమే మనం దీన్ని మరగనివ్వాలి. మరీ ఎక్కువసేపు మరిగించే పని ఉండదు, వెంటనే అయిపోద్ది మనకి రసం పౌడర్ చేసి పెట్టుకున్నట్లయితే. ఇలా మొత్తం అంతా 1 నిమిషం మరిగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి. ఎంతో ఈజీగా మా నానమ్మ చెప్పిన రసాన్ని పెట్టుకున్నాం. కుండలో వేసుకున్నాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కుండ వేడికి ఒక 2 నిమిషాలు అయితే మనకి రసం అంతా మరుగుతుంది. చూశారు కదా, చాలా సింపుల్గా చేసి ఈ రసం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.